నిన్న ఏదైతే జూబ్లీ హిల్స్‌లో ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఎన్టీఆర్ ఇక్కడ గెలిస్తే ఎన్టీఆర్ స్టాచ్యూ పెడతామని నిన్న పెట్టడం జరిగింది. మరి జూబ్లీ హిల్స్‌కి ప్రయారిటీ ఇచ్చారు గానీ, రాష్ట్రం అంతా ఎందుకు ప్రయారిటీ ఇవ్వలేదు? ఎందుకు హామీలు అమలు పరచలేదు తెలుసుకుందాం. బీఆర్ఎస్ నాయకులు రాజు ముదిరాజు ఉన్నారు. ఎట్లా దాదాపు కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా హామీలు ఇస్తే ఒక ఎన్టీఆర్ స్టాచ్యూ పెట్టడానికి ఒక అడుగు ముందుకేసింది కారణం ఏంటంటారు? అంటే నమస్తే అండి. నా పేరు జేజోల రాజు ముదిరాజ్. ఇక్కడ బంజారాహిల్స్ డివిజన్‌లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక కార్యకర్తను నేను. అంటే మీరు ఈ విగ్రహాన్ని ఎన్టీఆర్ విగ్రహాన్ని కేవలం ఒక విగ్రహంగా చూడడానికి లేదండి. దీని వెనుక చాలా లోతైనటువంటి ఒక రాజకీయ కుట్ర దాగి ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఇదే సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ముందు ఈ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు 6 హామీలైతేనే కానివ్వండి, 420 హామీలైతే కానివ్వండి, వాటిని పక్కన పెట్టి ఇవాళ కేవలం చంద్రబాబుకి ఏదైతే అనుకూలమో అట్లాంటి వ్యవస్థని ఇక్కడ స్లోగా ఇక్కడ తెలంగాణ ప్రజల్లో రాజకీయంగా అడుగులు వేస్తున్నట్టు నాకు అనిపించింది. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, నేను ఊరికనే అనట్లేదు, చూస్తున్న పరిణామాలు. ఇప్పుడు మన తెలంగాణ కొట్లాటనే నీళ్లు, నిధులు, నియామకాలు. దాంతోపాటు తెలంగాణ అస్తిత్వ పోరాటం, మన సాంస్కృతిక సామాజిక చైతన్యం కోసం, మన అస్తిత్వం కోసం పోరాడి తెచ్చుకున్న తెలంగాణ. ఎంతోమంది వాళ్ళ మన ప్రాణదానాలు చేసి తెలంగాణను సాధించుకున్నారు. అట్లాంటి తెలంగాణలో ఇది ఒక పెద్ద సుదీర్ఘమైన కుట్ర దాగి ఉంది. ఇది ఆ మబ్బుల మధ్యలో ఉంది, ఎవరికి కనిపించట్లేదు. ఇప్పటికైనా మేధావులు, రాజకీయ నాయకులు, కాంగ్రెస్లో ఉన్నటువంటి కాంగ్రెస్ వాదులు కూడా ఇది గమనించాలని నేను కోరుకుంటున్నాను. ఎన్టీఆర్ స్టాచ్యూ పెట్టడం ఎలాంటి కుట్ర ఏంటది? ఇప్పుడు చూడండి, మన సంస్కృతి, తెలంగాణ సంస్కృతి వేరు, ఆంధ్ర సంస్కృతి వేరు. ఏ రోజు కూడా కేసీఆర్ గారు కానివ్వండి, ఇక్కడ తెలంగాణ వాదులు కానివ్వండి, ఆంధ్ర సంస్కృతికి కానివ్వండి, ఆంధ్ర ప్రజలకి వ్యతిరేకం కాదు. మన పోరాటం వల్ల తెలంగాణ అస్తిత్వం కొరకు, తెలంగాణ నీళ్ల కొరకు, తెలంగాణ నిధుల కొరకు, తెలంగాణ సామాజిక స్పృహ కొరకు. కానీ దాన్ని మరిచి ఇవాళ రేవంత్ రెడ్డి కేవలం కేసీఆర్ పెట్టిన పార్టీని, అంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి తెలంగాణ అస్తిత్వం కోసం పోరాడే పార్టీ కేవలం ఒకటి ఉన్నది తెలంగాణలో, అది బీఆర్ఎస్ పార్టీ అన్నది. అది ఎవరికి చెప్పనవసరం లేదు, అది చెప్పకుండానే అందరికీ అర్థమవుతుంది. ఇవాళ ఎంత కీలకమైన పాత్ర పోషించిన బీఆర్ఎస్ పార్టీని ఇవాళ కాలరాయాలి, కంప్లీట్గా దీన్ని తొక్కేయాలన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుతో ములాఖాతై చేస్తున్నటువంటి రాజకీయం. మొన్న కూడా చూసారు మీరు, మోడీ గారు హైదరాబాద్కి వచ్చారు. హైదరాబాద్కి వచ్చి మోడీ గారు ఏం చెప్పాలండి? ఈ రాష్ట్రానికి మీరు ఏం చేస్తారో చెప్పాలి. అట్లాంటిది అది పోయి స్టేజ్గా బహిరంగంగా, అంటే ఎంత నిస్సిగ్గుగా ఇవాళ బీజేపీ ప్రవర్తిస్తుంది, ఎంత నిస్సిగ్గుగా బీజేపీ చంద్రబాబుకి తలొగ్గి ఈ రాష్ట్రంలో ఒక అలజడి సృష్టించాలని, రాజకీయపరమైన అస్థిరత్వాన్ని తేవాలని చెప్పేసి, ఇక్కడున్న రాజకీయ సాంస్కృతిక కోణాన్ని తొక్కి పెట్టాలని చెప్పేసి ఇవాళ చేస్తున్న కుట్ర మనకి బాహటంగానే కనిపిస్తుంది. ఇవాళ మీరు చూసిర్రు, రేవంత్ రెడ్డిని అమారసే ఆత్మిలా అంటున్నాడు ఆయన. అంటే నాతో కలిసి పనిచేయండి, మీరు నాతో చేయగలిపి పనిచేయండి అంటుంది. దేనికి చేయగలిపి పనిచేయాలండి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేరే వేరే పార్టీలు అవి. ఈయన కాంగ్రెస్కి ముఖ్యమంత్రి, ఆయన బీజేపీకి ప్రధానమంత్రి. అయినప్పటికీ కూడా ఇవాళ వాళ్ళు బాహటంగానే వాళ్ళ దోస్తీ కనబడుతుంది మనకి. ఎందుకు? ఇదంతా డైరెక్షన్ అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు డైరెక్షన్లో ఇది నడుస్తున్నట్టు తెలుస్తుంది. మొన్న జరిగిన డీలిమిటేషన్ కూడా, అప్పుడు కూడా మేము చెప్పినాం, మా పార్టీ తరఫున కూడా చెప్పినాం, ఇక్కడ పెద్ద కుట్ర దాగి ఉంది, పెద్ద కుట్ర జరుగుతుంది. రేపొద్దున దీన్ని యూనియన్ టెరిటరీ కానివ్వండి, దీన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేసే కుట్ర జరుగుతుంది. ఎందుకు? కేవలం చంద్రబాబు యొక్క అక్కస ఏంటంటే, ఇది తెలంగాణ ప్రాంతంగా విడిపోయింది, ఇక్కడ మా రాజకీయ పతనం నడవదు, ఇక్కడ రాజకీయంగా మేము ఏం చేయలేమన్న వాళ్ళకి తెలుసు. కాబట్టి దీన్ని ఇప్పుడు వాళ్ళ శిష్యుడు అయినటువంటి రేవంత్ రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యిండు. ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి వాళ్ళ అడుగులు చూడండి మీరు. సాంస్కృతిక దాడి ఏంటి? బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టడానికి ఉంది, ఇంకో రోషే విగ్రహం పెట్టడానికి ఉంది. రోషే ఎందుకండి? ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రోషే ముఖ్యమంత్రి ఉండే, అది రోషేని తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్లో పెట్టుకోండి. ఆయన ఆంధ్రప్రదేశ్కి కదా ప్రాతినిధ్యం వహించింది. ఇప్పుడు ఇట్లాంటివి రోషే విగ్రహము, బాలసుబ్రహ్మణ్యం విగ్రహము, ఇవాళ ఎన్టీఆర్ విగ్రహం, అవన్నీ కూడా ఆంధ్ర పాలకుల యొక్క రాజకీయ శక్తులని మెల్లమెల్లగా తెలంగాణలోకి చొప్పించేస్తున్నారు. ఆ ప్రయత్నం చేస్తున్నారు, మన అస్తిత్వం మీద, మన సంస్కృతి మీద దాడి చేయడానికి చూస్తున్నారు. ఇవాళ మీరు గమనించవచ్చు, ఇవాళ అందశ్రీ పాటని జాతికి అంకితం చేసినామంటున్నారు. అందశ్రీ పాటని ఏ రోజు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వాడలేదు. ప్రతిసారి ఆయన పాటనే జయ తెలంగాణ పాడించరు. కానీ అది సరే, ఇప్పుడు ఏమంటుండ్రు? రాష్ట్ర గీతంగా మేము దాన్ని గుర్తించినాం అంటుండు. కానీ దానికి సంగీతం అందించింది ఎవరండి? అదే ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాటి కీరవాణి. అంటే ఇక్కడ మీకు తెలుస్తుంది, రేవంత్ రెడ్డి కంప్లీట్గా ఆంధ్ర రాజకీయ పెత్తనం కోసం ఇక్కడ దారులు ఆయన వేస్తున్నాడు. మెల్లమెల్లగా వాళ్ళని ఇక్కడికి జొప్పించే ప్రయత్నం చేస్తున్నారు. మీరు గమనించవచ్చు, గత 10 సంవత్సరాల కింద
తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ ఒక్క పచ్చ జెండా కనిపించలేదు. ఇవాళ ప్రతి వీధిలో ప్రతి కూడల్లో మీరు చూడండి, చంద్రబాబు ఇక్కడ మెల్లమెల్లగా చంద్రబాబు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, ఆంధ్ర రాజకీయ శక్తులు తెలంగాణ పైన మళ్ళొకసారి దోపిడీకి ప్రయత్నం చేసే భాగంగా రేవంత్ రెడ్డి ఇక్కడ వాళ్ళకి సాయం చేస్తున్నాడు. ఒక మీడియాకర్గా మారిండు, ఒక స్పేస్ని కల్పిస్తుండు. ఇది వరకు ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తెలంగాణలో వాళ్ళ ఆటలు సాగలేదు, వాళ్ళకి ఆ స్పేస్ అనేది లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి క్లియర్గా వాళ్ళకి స్పేస్ ఇస్తుండు, ఆ స్పేస్ ఇస్తుండు. అంటే దేశపతి శ్రీనివాస్ గారు మొన్న మధ్యనే ఆయన మాట్లాడిన మాటల్లో నాకు అనిపించింది, నిజంగా తాడాట ఆడుతుండు రేవంత్ రెడ్డి. తాడాట ఆడడం ఏంటి అంటే, ఇటు పక్కన వాళ్ళ మనిషే ఉంటాడు, అటు పక్కన వాళ్ళే ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఇటు పక్క ఉన్న మనిషి కొంత లూజ్ చేస్తాడు. లూజ్ చేసినప్పుడు ఏంది, వాళ్ళు గుంజడానికి అవకాశం. అంటే ఈ తాడాటలో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది. రేవంత్ రెడ్డి ఈ తాడాటని చాలా చాలా పద్ధతిగా వ్యూహంతో ఆడుతున్నాడు. ఈ వ్యూహాలను గమనించాలి. ఇప్పటికైనా నిజంగా అమాయకులైన నా తెలంగాణ ప్రజలు, నా తెలంగాణ పోరాట యోధులు, ఉద్యమకారులు నిజంగా ఉంటే వాళ్ళ భావనలని తొక్కిపెట్టే విధంగా, వాళ్ళని కించపరిచే విధంగా ఇవాళ తెలంగాణ అస్తిత్వం మీద ఇది వెన్నుపోటే జరుగుతుంది. వెన్నుపోటులకి ఎవరైతే బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు వాళ్ళ శిష్యుడు ఇవాళ తెలంగాణ సమాజానికి వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేస్తున్నాడు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఎట్లాంటి ఆటలు సాగవు. బీఆర్ఎస్ రూపంలో కేసీఆర్ ఇక్కడ బతికే ఉన్నాడు. కేసీఆర్ ఉన్నంత వరకు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నంత వరకు నీ కుట్రలు సాగవు. అట్లాంటి ప్రయత్నాలు నువ్వు ఎన్ని చేసినా నా వినపం ఒకటే, ఉద్యమకారులు కానివ్వండి, సాహిత్యవేత్తలు కానివ్వండి, ఈ సమాజంలో ఉన్నటువంటి కవులు కళాకారులు ఎవరైతే ఉన్నారో దీన్ని పెద్ద ఎత్తున తిప్పుకొట్టాలి. నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఆనాడు నిజంగా తెలంగాణ కోరుకున్న వారైతే ఇవాళ రేవంత్ రెడ్డి కుట్రల్ని గమనించాలి. ఎక్కడికక్కడ వాళ్ళ పార్టీలో కూడా మీరు గమనించండి. ఒకసారి రాజగోపాల్ రెడ్డిని కానివ్వండి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కానివ్వండి, వాళ్ళని ఒప్పుకుంటాం. అఫ్కోర్స్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా తెలంగాణ వాదాన్ని వాళ్ళు వినిపించారు. ఇవాళ వాళ్ళని పెడుతున్నారు. వాళ్ళ యొక్క పరిస్థితి ఏంది? ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కూడా తెలంగాణ వాదులైనటువంటి వాళ్ళు నిజంగా కళ్ళు విప్పాలి. ఇవాళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్కి సంబంధించిన సీఎం కాదు. ఇవాళ రేవంత్ రెడ్డి కంప్లీట్గా చంద్రబాబు యొక్క శిష్యుడు. మీ పార్టీని బొందబెడతాడు. తెలంగాణ అస్తిత్వంతో ఎవరైతే పోరాడుతారో వాళ్ళని మెల్లమెల్లగా ఆ గేమ్లోంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. దయచేసి నా వినపం ఒకటే, ఇవాళ మేల్కొనకపోతే రానున్న కాలంలో ఎట్లా అంటాడు ఈయన 2034 వరకు ముఖ్యమంత్రిగా ఉంటా అని ఎట్లా అంటాడు? ఎందుకంటే ఆయనకి కేంద్ర ప్రభుత్వం సహకారం చేస్తుంది, పక్క రాష్ట్రమైనటువంటి చంద్రబాబు సాయం చేస్తున్నాడు. లేకపోతే బనకచెర్లలో ఇంత నిర్లక్ష్యం ఎందుకు ఇంత నిర్లక్ష్యం? మరి ఇక్కడ చాలా మంది కళాకారులు కవులు ఉన్నారే, నువ్వు అన్నావు కదా కేసీఆర్ విస్మరించిందని. మరి కేసీఆర్ విస్మరిస్తే నువ్వెందుకు గుర్తుపెట్టుకోలే? ఎంతమంది కళాకారులు ఉన్నాడు? ఇవాళ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఎందుకండి? ఎందుకు మా దగ్గర రోషే విగ్రహం ఎందుకండి? మీరు అక్కడ ఆంధ్రప్రదేశ్లో పెట్టుకోండి. మేము ఇప్పుడు చెప్తున్నాం, అప్పుడు చెప్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, మా నాయకుడు కానివ్వండి, ఆంధ్ర ప్రజలకు మేము వ్యతిరేకం కాదు. ఆంధ్ర ప్రజల ముసుగులో వస్తున్న అక్కడి రాజకీయ నాయకులకు మేము వ్యతిరేకం. వాళ్ళ ఆధిపత్యాన్ని మా దగ్గర చూపిస్తా అంటే మేము ఒప్పుకోము. తెలంగాణలో మా రక్తంలోనే అది ఉంది. ఎక్కడ బానిసత్వం మాకు కుదరదు. మేము ముఖం కొట్టినట్టు మాట్లాడతాం, ముఖం మీద కొట్టినట్టు మాట్లాడతాం. సో ఇది జరగని పని. రేవంత్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినప్పటికీ కూడా ఇప్పటికన్నా మేధావులు ముందుకొస్తారని, ఈ విషయంలో మాట్లాడతారని నేను కోరుకుంటున్నాను. దాదాపు 3 సంవత్సరాల దగ్గరలో ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ ఫామ్ చేసి. అయితే వాళ్ళు ఇచ్చిన హామీలు చాలా అమలు పరచాలి ఉంది. అయితే జూబ్లీ హిల్స్లో ఏదైతే మేము ఎన్టీఆర్ స్టాచ్యూ పెడతామని పెట్టారు, మరి మొన్న 6 నెలలే జరిగింది ఆ ఎలక్షన్, మరి స్టాచ్యూ పెట్టారు. వాళ్ళు దాదాపు 3 సంవత్సరాల క్రితం ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదంటారు? అంటే ఏం జరిగిందంటారు? నేను చెప్తున్నా కదండి, ఇది కంప్లీట్గా ఒక కుట్ర. చంద్రబాబు నాయుడు చాలా మంది ఏంటంటే ఆ జూబ్లీస్ ఏదైతే ఆంధ్ర ఓటు బ్యాంక్ ఉందో దానికోసం ఫస్ట్ ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలని థాట్తో పెట్టారంటున్నారు. మీరేమంటారు? చూడండి, ఆంధ్ర ప్రజలకి ఈయన ఏదో న్యాయం చేశాడని కాదు. ఆంధ్ర ప్రజలకి అట్లంటే బీఆర్ఎస్ వచ్చిన తర్వాత కూడా 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ కుకట్పల్లి కానివ్వండి, అమీర్పేట్ కానివ్వండి, మియాపూర్ కానివ్వండి, ఎంతమంది అయితే ఆంధ్ర సెటిలర్స్ ఉన్నారో అక్కడికి వెళ్ళి అడగండి. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ ఏమన్నా ఒత్తిడి చేసిండా? ప్రజలతో మాకు ఎప్పుడు వైరం లేదండి. ప్రజలతో మాకు ఎప్పుడు వాళ్ళతో ఏం లేవు. ఈవెన్ ప్రజలతో ఇక్కడ నుంచి పిల్లని ఇచ్చుకున్నారు, పిల్లగాన్ని తెచ్చుకున్నారు, అంటే సంబంధాలు ఉన్నాయి. కానీ ఆంధ్ర ప్రజలతో మాకు ఏమీ వైరాలు లేవు. మాకు ఉన్నదల్లా ఆంధ్ర రాజకీయ పెత్తనం
మీద మా వ్యతిరేకత, వాళ్ళ పెత్తనం మా మీద చెలాయించొద్దని మా ఇది ఫైట్ తప్ప ఇంకోటి లేదు. రేవంత్ రెడ్డి ఏదైతే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసిండో, నేను చెప్తున్నా కదా, నిశితంగా మీరు గమనించండి, మీరు ఆలోచించండి, నిజంగా మేధావులు మీరు ఆలోచించండి. ఇవాళ కాంగ్రెస్లో ఉన్నటువంటి మేధావులు కానివ్వండి, తెలంగాణ వాదులు కానివ్వండి, వాళ్ళు ఆలోచించాల్సిన పరిస్థితి. లేకపోతే రేపు పొద్దున ఈ మూకమ్ముడిగా ఆ కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు చేతుల్లోకి వేసేస్తాడు. ఈయన రాహుల్ గాంధీని పీఎం చేయడు, మళ్ళీ మోడీనే పీఎం చేస్తాడు. అంటున్నాడు కదా, 34 తర్వాత నేను ఉండా నేను కేంద్ర రాజకీయాలకు వెళ్తా అని. ఎట్లా వెళ్తాడండి రాహుల్ గాంధీని? అంటే 2034 దాకా ఈయన సీఎం ఉంటాడు. కావాల్సినవన్నీ నిధులు, ఇక్కడ నియామకాలు, ఇక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులన్నీ చంద్రబాబుకు అనుకూలంగా చేసి 34 తర్వాత బీజేపీలో చేరి బీజేపీలోకి వెళ్ళిపోతాడు. ఇది ఆయన చెప్తారు. దాదాపు ఏదైతే మహానాడు నడుస్తుందో దాంట్లో బక్కిరి నరసింహ తెలంగాణకు సంబంధించిన వ్యక్తి తెలంగాణ పదం డిక్షనరీ లేదంటున్నాడు. అంటే తెలంగాణ వ్యక్తి అయి ఉండి అలా అనడాన్ని మీరు ఎలా చూస్తారు? ఈ బక్కిడి నరసింహ అనేటోడు ఎవడో, ఎక్కడ పుట్టిండో, ఏ ఊరోడో మాకు అనుమానంగా ఉంది. ఆడో క్రాస్ బ్రీడ్ అనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ వాదం ఇక్కడ ఇయ్యాలొచ్చింది కాదురా బాబు, ఇది స్టేట్ ఆఫ్ హైదరాబాద్. మొఘలుల కాలం నుంచే ఇది స్టేట్ ఆఫ్ హైదరాబాద్. తెలంగాణ అన్నది అరే ఒక అంటే నార్త్ ఇండియాకి చెందిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ ఆమె పేరు అనుకుంటా, ఆమెకు చెప్పింది ఇది త్రిలింగ దేశం, రానున్న కాలంలో ఇది తెలంగాణగా మారిందని. అంటే నార్త్ వాళ్ళకున్న స్పృహ కూడా, నిజంగా నువ్వు తెలంగాణలో పుట్టుంటే, నీ తెలంగాణ రక్తమే నీ రక్తంలో ప్రవహిస్తుంటే ముక్కు నేలకు రాసి బిడ్డ సారీ చెప్పు, తప్పైందని చెప్పు, లేకపోతే నీ ఈపు సున్నం అవుతుంది. ఇలా నువ్వు ఆంధ్ర పోయి మానాడులో మాట్లాడు కాదు బిడ్డ, నీ ఊరు నీ ఇంటికి వస్తాం, నీ ఈపు సున్నం చేస్తాం. ఎందుకు ఇంత జరుగుతున్నా కూడా కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఖండించట్లేదు ఈ వ్యాఖ్యల్ని? ఇప్పుడు చూడండి, కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఖండించట్లేదంటే, కాంగ్రెస్ పార్టీలో క్లియర్గా తెలుస్తుంది. కోమటిరెడ్డి మాట్లాడినా, ఇంకొకరు మాట్లాడినా, ఇవాళ బట్టి విక్రమార్క చెక్ పెట్టిండు రేవంత్ రెడ్డి, అది అర్థమవట్లేదా వాళ్ళకి? ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ని తొక్కి పెట్టిండు, మీకు తెలవట్లేదా? బట్టి విక్రమార్కని ఎట్లా చేసిండు? 20% కమిషన్ అడుగుతుండని ఈయననే మీడియాలో గగ్గోలు చేసి వేరే లీక్లు ఇచ్చి ఆయనని కావాలని సైలెంట్ చేసిండు. ఇవాళ కోమటిరెడ్డి బ్రదర్స్ని వాళ్ళని సైలెంట్ చేసిండు. శ్రీధర్ బాబు టార్గెట్ ఆయనకి, నాకు తెలిసి అయితే. ఎందుకంటే ఎవరైతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలకమైన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీలో కీలకమైన వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద కొన్ని విష ప్రచారాలు చేస్తే వాళ్ళు అనగబడి ఉంటారు. రేపు పొద్దున మళ్ళీ రేవంత్ రెడ్డి దగ్గరికే పరిగెత్తి మమ్మల్ని కాపాడాలని అడుగుతారు. ఇదొక పెద్ద కుట్ర. ఇప్పటికైనా కాంగ్రెస్ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ రేవంత్ రెడ్డి అనేటోడు కాంగ్రెస్కి సంబంధించిన ముఖ్యమంత్రి కాదు, ఇతను చంద్రబాబుకి సంబంధించిన ముఖ్యమంత్రి, బీజేపీకి అనుకూలంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి. ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే రేపు పొద్దున ఈ గాంధీ భవన్ని అడ్డికి పౌషర్ అనే ఒక సామెత ఉంది, అడ్డికి పౌషరి చంద్రబాబుకి అమ్మిపోతాడు. మీరు తస్మాత్ జాగ్రత్త. ఇన్ని సంవత్సరాలు అయిన తెలంగాణ రాష్ట్రం వచ్చి దాదాపు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఆంధ్ర ఆధిపత్యం నడుస్తుందా తెలంగాణ రాష్ట్రంలో? లేదండి. అంటే ఇప్పుడు నేను మీకు అదే చెప్తున్నా, ఎప్పుడైతే రేవంత్ రెడ్డి వచ్చిండో ఆనాడు ఓటుకి నోటు కేసు చూస్తే, అంటే తెలంగాణలో రాజకీయంగా అస్థిరత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి డబ్బులు ఇచ్చి ఆ స్టీఫెన్ గారిని కొనడానికి ప్రయత్నం చేసిండు. అక్కడి నుంచి ఆయన మొదలైంది, మనకు తెర మీద చూస్తున్నాం. ఇవాళ మళ్ళీ ఈయన వచ్చిన తర్వాత మీరు చూడండి కదా, నేను చెప్పడం కాదు, గమనించండి. బనకచెర్ల ప్రాజెక్టు మనకి ఇంపార్టెంట్, దాని మీద ఎంతవరకు ఈయన దృష్టి సారించిండు. పోలవరంలో ముంపు గ్రామాల గురించి ఏనాడన్నా మాట్లాడాడు కదా. మనం నీటి వాటా ఎన్ని నీళ్ళు పోతున్నాయి దాని గురించి ఏమైనా తెచ్చినవా? కృష్ణా ట్రిబ్యునల్లో మనకి ఇష్యూ ఉంది. మరి నీకు అంతగానం చేయాలనుకుంటే, లాబింగ్ తెలంగాణ ప్రజలకు ఏమైనా చేయాలనుకుంటే పోయి మాట్లాడు. మోడీ అంటుండగా చేయగలపయ్యా. ఎక్కడ కలుపు? తెలంగాణ ప్రజలకి రావాల్సిన నిధుల గురించి కలుపు. మనం ఇస్తున్న జీడిపిలో మన శాతం ఎంత రావాలో దాని గురించి కలుపు. మన నీటి వాటా ఏందో కృష్ణా ట్రిబ్యునల్లో ఇప్పటికీ డిస్ప్యూట్స్ ఉన్నాయి, వాటిని సొల్యూషన్ చేయి. అది చేయడం చేత కాదు, నీకు ఇచ్చిన హామీలు చేత కాదు. ఇవాళ నువ్వు ఏం చేస్తావు తెలంగాణకి? నీ తన ఒక విజన్ ఉందా? నువ్వు చెప్పు. కేసీఆర్ పాలన అంతా కన్స్ట్రక్టివ్. అంటే మేము ఫ్లైఓవర్లు కట్టినాం, ఇవాళ 65 ఫ్లైఓవర్లు గ్రేటర్ హైదరాబాద్లో కట్టినాం. ఇప్పటిదాకా చరిత్రలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా హైదరాబాద్లో ఒక 10 ఏళ్ల కాలంలో 65 ఫ్లైఓవర్లు కట్టిన దాఖలాలు చూపి. ఏ పార్టీ అయినా సరే, మ్యాక్సిమం పార్టీ కాంగ్రెసే కదా పాలించింది. ఆ తర్వాత నువ్వు డబ్బా కొట్టుకున్న చంద్రబాబు టీడీపీయే కదా. మరి ఎవరు కట్టిర్రు? 65 ఫ్లైఓవర్లు ఎవరు కట్టిర్రు? ఇన్ని అండర్పాస్లు ఎవరు కట్టిర్రు? ఇవాళ హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటేనే ఒక డెస్టినేషన్ మార్క్ మా కేటీఆర్ గారు చేసిర్రు. నీ విజన్ ఏంటి చెప్పు. నువ్వు ఈ సొల్లువాగుడొద్దు, తొండలు వదులుతా, లాగులు జింపుతా, ఇవన్నీ ఈ సొల్లువాగుడొద్దు. నీకు దమ్ముంటే నువ్వు గదే జూబ్లీహిల్స్లో ఉంటావు, గిదే బంజారాహిల్స్లో ఉంటా. దాన్ని జూబ్లీహిల్స్లో చూద్దాం ఎన్ని రోడ్ల మీద మోరీలు మొంగుతున్నాయో,
ఇవాళ హైదరాబాద్ పరిస్థితి ఏందో, ఇవాళ హైదరాబాద్ ప్రజల దుస్థితి ఏందో చూద్దాం. రియల్ ఎస్టేట్ని ఏం చేసినావు, హైడ్రా పేరు పెట్టి కుప్పగొల్చినావు. ఇవాళ ఏదైతే తెలంగాణకి నిజంగా చెప్తున్నా కదా, ఇది సామాజిక సాంస్కృతికమే కాకుండా ఆర్థిక పరంగా కూడా ఇలా తెలంగాణని వెనుకకు నెట్టేసిండు రేవంత్ రెడ్డి. ఇది ఒక పెద్ద కుట్ర అండి. నిజంగా బాధ అనిపిస్తుంది. 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నంత కాలంలో ఈ తెలంగాణ ఎట్లా సస్యశ్యామలమైంది. ఇవాళ నేను ఊరికి వెళ్ళినా, నేను సిద్దిపేటోడినే, ఊరికి వెళ్ళిన రైతులు ఒడ్లు రోడ్ల మీద పోసుకొని వర్షాలు పడుతున్నాయి నాయన, కనీసం కవర్లు ఇవ్వండి, వాటిని కప్పుకోవడానికి నింపుకోవడానికి సంచులు ఇవ్వండి అంటే ఐకేపీ మొత్తం ఫెయిల్యూర్. ఇవాళ ఐకేపీ ఫెయిల్యూర్. ఎవరిదైతే రైతుల దగ్గర వడ్లు కొనాలో వాళ్ళు ఫెయిల్యూర్. వ్యవసాయ శాఖ అన్నది అసలు పనిచేయట్లేదు. రైతులు దీనస్థితిలో ఉన్నారు, ప్రజలు దీనస్థితిలో ఉన్నారు, వ్యాపారులు ఈగలు కొట్టుకుంటున్నారు, రియల్ ఎస్టేట్ కుదేళ్ళు చేసిండు. ఇవాళ భూముల విలువ తగ్గిపోయింది. భూముల విలువ తగ్గించేసిండు, మార్కెటే లేదు, కానీ దాని రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచుతాడంట. ఎందుకయ్యా? ఎందుకు? కొనేటోడే లేడు. నువ్వు రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచితే ఏం లాభం? సో ఇది పరిస్థితి. ఓవరాల్గా మీరు గమనించండి, ప్రతి రంగాన్ని తీసుకోండి. వైద్య రంగం కుప్పగూలింది. వైద్య రంగంలో అసలు ఏం లేదు. మీరు చూడండి, హాస్పిటళ్ళల్లో, మా బస్తీలలో దవాఖానలకు వస్తే డాక్టర్లు గతి లేరండి. ఎన్ని రిక్రూట్మెంట్స్ చేసినాం, ఎంతమందిని రిక్రూట్ చేసినాం మనం ప్రభుత్వం ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ఉన్నప్పుడు. ఏది ఒక నోటిఫికేషన్ ఏది నువ్వు ఇచ్చింది? ఒక రిక్రూట్మెంట్ చూపి నాకు. ఉద్యోగాలేవి, నిధులేవి, నియామకాలేవి, ఏంటి? ఏం చేస్తున్నావు నువ్వు ఇంతకీ? తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదని టీడీపీ నాయకులు అంటున్నారు. ఒక తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పౌరుడిగా మీరు ఏమంటారు? అమ్మ, ఇప్పుడు తెలంగాణ అనే పదంకి డిక్షనరీలో లేదు అంటే ఇది ఎట్లా అయిపోయిందంటే తల్లిపాలు తాగి తల్లి రొమ్మును గుద్దినట్టు ఉంది ఇది. ఇట్లా మన ఉర్దూలో కూడా ఒక సామెత ఉంటుంది ఏంటంటే, అప్నా కాకే మామూకే బక్రియే చిలాయ అన్నట్లు. ఇక్కడ తింటూ, ఇక్కడ బ్రతుకుతూ, నువ్వు పుట్టింది ఇక్కడ, పెరిగింది ఇక్కడ, నువ్వు పోయి ఎవరిదో మోస్తున్నావు. నువ్వు ఎందుకు ఇంత దిగజారినతనం? ఎందుకు? అదే అర్థం అవ్వట్లేదు మేడం. ఇవాళ రేపు రాజకీయాల్లో ఎంత దిగజారిపోతున్నారు అంటే, చంద్రబాబు నాయుడు అట్లా చేస్తాడని నేను అనుకోలేదు ఇప్పటివరకు. ఆయన మంచి, ఇప్పటికీ ఆల్రెడీ 3 times ఆయన చేసిండు, సీఎం అయ్యిండు. ఆయన మేము అనుకున్నాం, ఆయన కొన్ని మోరల్స్ ఉన్నాయని మేము అనుకున్నాం. ఏదైతే బక్కిన నరసింహ అన్న కామెంట్స్ ఇవి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పౌరులందరూ దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. అంటే బక్కిన నరసింహ కూడా ఏదో షాద్నగర్ పర్సన్, ఆయన ఇక్కడ అతను అయి ఉండి ఇలాంటి కామెంట్స్ చేయడం ఎలా చూస్తారు? అదే మన ఇప్పుడే చెప్పినా మా తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్టు ఉంది ఇది. అది ఎట్లా, ఎంత తప్పు అంటే ఇది. ఇప్పుడు ఆయన ఉండేది ఇక్కడ ఉండి మళ్ళీ ఇప్పుడు తెలంగాణ గురించి ఆయన వ్యతిరేకంగా మాట్లాడితే తెలంగాణ గురించి ఆయనకి ఏం తెలియదు అని అర్థమవుతుంది. ఏదో అక్కడ ఇప్పుడు చంద్రబాబు నాయుడుని మోస్తే ఇక్కడ ఏమైనా పదవి వస్తుందేమో, ఆయనకి ఏమైనా ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లలో టీడీపీ ఇక్కడ తెలంగాణలో కూడా పోటీ చేస్తే ఆయనకి ఏమైనా దొరుకుతుందేమో అని పోయి అక్కడ ఈ కూతలు కూర్చుండి. కానీ అసలు టీడీపీ నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఇక్కడ పోటీ చేసే అవకాశాలు కనబడుతున్నాయా? ఖచ్చితంగా అమ్మా. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదైతే పరిపాలన చేస్తుండో అది కాంగ్రెస్ పార్టీ పరిపాలన కాదు, అది సైకిల్ కాంగ్రెస్ అది. ఎందుకంటే ఈయన ఇండైరెక్ట్లీ చంద్రబాబు నాయుడు ఏది చెప్తే అది ఇక్కడ చేస్తున్నాడు, అది అమలు చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడుకి మొదటి నుంచి కూడా హైదరాబాదు, తెలంగాణ ఇంతగా డెవలప్ అవ్వడము అతనికి నచ్చదు. ఎప్పుడు కూడా ఆ కసి ఉంటుంది, వాళ్ళ అక్కసు ఉంటుంది వాళ్ళకి. అదే అక్కసు పైన ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆయన శిష్యుడు. మోడీ మోడీ వచ్చి మనకి ఈ వీరిద్దరి మధ్యలో ఈ ఒక ఎట్లయిపోయిందంటే, వీళ్ళిద్దరికి ఒక మీడియేటర్ లాగా అయిపోయాడు వీళ్ళిద్దరికి. ఇప్పుడు మోడీ గారు ఏది చెప్తే అది వినేటట్లు చంద్రబాబు ఉన్నాడు, చంద్రబాబు ఏది చెప్తే వినేటట్లు రేవంత్ రెడ్డి అయిపోయాడు. నిన్న కూడా మీరు చూస్తే ఏదైతే ఎన్టీఆర్ స్టాచ్యూ అక్కడ ఇనాగరేషన్ చేశారో, అక్కడ ఇందిరాగాంధీ ఒక తరం, ఎన్టీఆర్ గారు ఒక శకం అని చెప్తున్నాడు. అంటే ఇది సైకిల్ కాంగ్రెసే కదమ్మా. ఇండైరెక్ట్గా ఇప్పుడు ఎవరైతే రియల్గా కాంగ్రెస్ పార్టీలు ఉన్నారో వాళ్ళు ఏం చేయాలని ఆలోచించుకోవాలి. ఇప్పుడు మేము ఎవరిని తెచ్చి సీఎంని చేసినాము, ఈయన ఎవరికి పాలన చేస్తున్నాడు. ఇప్పుడు నాకు తెలిసి ఈయన రాహుల్ గాంధీని కూడా టీడీపీలు తెచ్చి కలిపేటట్టు కనబడుతున్నాడు నాకు. అదమ్మా, ఇది ముమ్మాటికి ఇది తప్పు. ఆయన అట్లా వ్యాఖ్యలు చేయొద్దు, కానీ ఆయన చేసిండు, ఇది చాలా తప్పమ్మా.